ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభు పేరిట మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నా ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని సందేశాన్ని మనము ఈ సమయంలో ధ్యానిద్దాం. దేవుని మాటలను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని, అలాగే ఒక పాట పాడుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ యొక్క సందేశము ద్వారా, ఈ ప్రార్థనా కార్యక్రమం ద్వారా ఈ వీడియో చూస్తున్న బిడ్డలను, ఈ మాటలు వింటున్న బిడ్డలను, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను బలపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమెచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమెచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు.
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమెచ్చువాడవు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న ఈ యొక్క వీడియో చూస్తున్న బిడ్డలకందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వర్తమానమును మనము ధ్యానిద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకంటూ అసాధ్యమైనది ఏది భూమిపైన లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు భూమి మీద అసాధ్యమైనది ఏది లేదు 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 లేదు. ఆయన ఈ భూమిని, ఆకాశమును, సముద్రమును, వాటి యొక్క విధానమును, భూమిలో ఉన్న సమస్తమును మాట మాత్రము సెలవిచ్చి ఏర్పరిచిన దేవుడు. ఈయనకు అసాధ్యమైనది ఏదైనా ఉండదు, ఏది కూడా ఉండదు. అయితే దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానిద్దాం. ఈయనకు అసాధ్యమైనది ఏది లేదు. కొన్ని విషయాలు బైబిల్లో సమస్తమును సృష్టించిన వాడు, ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. అయితే అబ్రహామును ఆదికాండము 12వ అధ్యాయములో అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహాము వచ్చినప్పుడు, అబ్రహాము ప్రభువు చెప్పిన ప్రతి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అబ్రహాముకు ప్రత్యక్షమై 18వ అధ్యాయములో, ఆదికాండము 18వ అధ్యాయములో 14వ వచనములో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఒక మాటను అక్కడ
దేవుడు మాట్లాడతాడు. అబ్రహాముకి అప్పటికి పిల్లలు లేరు, వయసు ఉడిగిపోయింది, వృద్ధాప్యంలోనికి వచ్చినారు. 100 సంవత్సరాలు 99 సంవత్సరాలు, 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు, 90 వారు చాలా బిడ్డలు పుట్టలేని పరిస్థితిలో, వారి యొక్క శరీరం ఉడిగిపోయిన పరిస్థితిలో దేవుడు ప్రత్యక్షమై, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలం ముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుని కలుగుననెను. సో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు అబ్రహాముకు, శారాకు, మీదటికి మీకు ఒక అద్భుతమైన కుమారుని నేను అనుగ్రహిస్తున్నాను, కాబట్టి నాకు అసాధ్యమైనది ఏది లేదు అని తెలియజేస్తూ ఆ మాటను తెలియజేసినాడు. నిజమే దేవుని బిడ్డారా, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన నీ జీవితంలో నా జీవితంలో ఎంత ప్రతికూల పరిస్థితులనైనా మార్చగలడు, ఎంత ప్రతికూల పరిస్థితులనైనా మార్చగలడు. అంత శక్తిమంతుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రేమైన దేవుని బిడ్డారా, గమనించాలి, నీ జీవితంలో నువ్వు వెళ్తున్నటువంటి ఆ మార్గములో నీకు అసాధ్యమైనటివి ఏవైనా ఎదురైతే ఉంటే, ఆ అసాధ్యములను సుసాధ్యపరిచే దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు జరిగిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మత్తయి సువార్త 17:21 మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు ప్రభు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే మీ జీవితంలో కూడా అసాధ్యమైన కార్యాలు సుసాధ్యమవుతాయని చెప్పాడు. అయితే మనం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు, ఈ బాధాకరమైనటివి, వేదనకరమైనటివి, శోధనకరమైనటివి, అవమానకరమైనటివి, అలాగే ఇబ్బందులకరమైనటివి, అనారోగ్యకరమైనటివి ఏవైతే మనం ఎదుర్కొంటూ ఉన్నామో, విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు వాటి నుంచి మనము జయము పొందుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన జీవితంలో దేవుడు మనకిచ్చిన విశ్వాసం అనే ఒక ఆయుధాన్ని మనకు ఏర్పాటు చేసినాడు. విశ్వాసము ద్వారా అనేక కార్యాలు జరుగుతాయి. దేవుని యొక్క మహిమను పొందుకుంటాం, దేవుని కార్యాలు మనము చూస్తాం. కాబట్టి అసాధ్యమైన కార్యాలను సుసాధ్యపరిచేటువంటి దేవుడు మనకున్నాడు. ఎంతటి ఘోరమైన పాపినైనా మార్చగలిగిన దేవుడు, ఎంతటి పరిస్థితులనైనా మార్చగలిగిన దేవుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో వారి విశ్వాసము ద్వారా, వారి ప్రార్థన జీవితం ద్వారా 7 అంతలు అగ్ని మంటలు చల్లార్చినారు. సో నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆయన ఏమైనా చేయగలడు, పరిస్థితులను మార్చగలడు. ఒకసారి పేతురు రాత్రంతా శ్రమపడి చేపలు పట్టడానికి వెళ్ళాడు. శ్రమపడి ఒక్క చేప కూడా పట్టలే, ఒక్క చేప కూడా దొరకలే వారికి. దేవుని బిడ్డలారా, ఒక్క చేప కూడా వారికి దొరకల. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభులు వారు లూకా సువార్త 5వ అధ్యాయంలో ఉన్న మాటలు ఇవి. పేతురు జీవితంలో బలమైన సహాయమును చేశాడు. బలమైన సహాయము, అద్భుతం చేసినాడు. పేతురుకు అసాధ్యమైనది, పేతురు చెప్పాలంటే మంచి ప్రావీణ్యుడు, బాగా చేపలు పట్టేటోడు, చిన్నతనములో నుంచి మంచి అలవాటు కలిగిన వ్యక్తి. పేతురు జీవితంలో ఓటమి పాలయ్యాడు, ఓడిపోయాడు. రాత్రంతా కష్టపడి ప్రయాసపడి ఓడిపోయాడు. ఏమి పేతురుకు దొరకల, పేతురుకి ఏమి ఒక్క చేప కూడా దొరకల. అయితే ఆ పేతురుతో ప్రభు ఏమన్నాడంటే, లోతునకు వెళ్ళి నువ్వు వల వేయి అన్నాడు. చేపలు పడితే వల వేయి అన్నాడు. ప్రభు, మేము రాత్రి అంతా కష్టపడ్డామయ్యా, మేమేమి కూడా ప్రయాసం వ్యర్థం ఏమి, అయినా నీ మాట చొప్పున మేము వేస్తామని చెప్పి వేస్తే
చేపలన్నీ బహు విస్తారముగా పడ్డాయి. పేతురు ఆశ్చర్యపడ్డాడు. పేతురు జీవితంలో గొప్ప ఆశ్చర్యం అది. తన లైఫ్లో ఎప్పుడు కూడా అన్ని చేపలు పేతురు చూసినట్టుగా లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, పేతురు జీవితంలో మంచి ప్రావీణ్యుడే దేంట్లో, చేపలు పట్టే విషయంలో. అంత ప్రావీణ్యుడిగా నుండి వాడు ఓడిపోయి కృంగిపోయి అలాగ కూర్చొని ఉంటే ఆ పేతురు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. చేపలు విస్తారంగా పడ్డాయి. సో ఆయన మాటకు సమస్తము లోబడుతుంది. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదు ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో అసాధ్యమైనవి నువ్వు చేయలేము, అవన్నీ నా వల్ల కాదు, నేను పొందుకోలేను, నేను వెళ్ళలేను, నేను చెయ్యలేను, నేను ఈ సమస్య నుంచి బయటపడలేను అని నువ్వు అనుకుంటున్నావేమో. అలా ఎప్పటికీ అనుకో మాకు. ఎందుకంటే మన జీవితంలో ఏమైనా చేయగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ జీవితంలో ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూడు. పేతురు అవకాశం ఇచ్చాడు. రాత్రంతా మేము అలసిపోయినాం, మేము ఇంకా వలలు వేయలేము, మా వల్ల కాదు, మేము ఇంటికి వెళ్తాము, కావాలంటే రేపొచ్చి వేస్తామని చెప్పి ఇంటికి వెళ్ళొచ్చు. కానీ పేతురు జీవితంలో అనుభవంలో ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే పేతురు ఆయన చెప్పిన మాట విన్నాడో, పేతురు జీవితంలో అసాధ్యమైనది సుసాధ్యపరుచుకున్నాడు. విస్తారమైన చేపలు పట్టాడు. నీవు కూడా విస్తారమైన దీవెనల చేత నింపబడతావు. అయితే ప్రభువుకు అవకాశం ఇచ్చి ఆయన మాటకు నువ్వు లోబడి ఆయన చెప్పినట్టుగా నువ్వు చేసినట్లయితే నీ జీవితంలో దేవుని మహిమ కలిగిన కార్యాలు నువ్వు చూస్తావు. నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వకుండా, ఆయన చెప్పిందే వినకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, ఏదో పెదవుల భక్తి, మాటల భక్తి, ఏదో పై భక్తి కనపరిస్తే, లేదు వెళ్తానని చెప్పి వెళ్లకుండా చేయకుండా ఉంటే ఏమి మన జీవితంలో మనము పొందుకోలేము, చేయలేము. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా, పేతురు జీవితంలో దేవుడు చేసిన కార్యమును ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో 430 సంవత్సరాలు ఇరుక్కుపోయినప్పుడు మోషేను పంపించి నడిపించుకుంటూ, పోషించుకుంటూ, భద్రపరుచుకుంటూ తీసుకొని వచ్చాడు. వారి ఎదుట అనేక అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రమును చీల్చాడు 2 పాయలుగా. 6 నేల మీద నడిపించాడు. అరణ్యములో, ఎడారులలో అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా ఉంటూ వారిని పోషించుకుంటూ, బలపరుచుకుంటూ, భద్రపరుచుకుంటూ, వారిని నడిపించుకుంటూ తీసుకొని వచ్చినాడు దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో అసాధ్యమైన కార్యాలను సుసాధ్యపరిచే దేవుడు ఒకడు ఉన్నాడు. అందుకే ఆయన ఏమైనా చేయగలడు. భార్యాభర్తల విషయంలో, గర్భఫల విషయంలో ఏమైనా చేయగలడు. ఆర్థిక ఇబ్బందుల విషయంలో ఏమైనా చేయగలడు. ప్రతి విషయంలో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు సహాయమును నువ్వు పొందుకుంటావు. దేవుని కార్యములు మనం చూస్తాం, దేవుని కార్యాలు మనం పొందుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఏమైనా చేయగలడు. ప్రార్థిస్తే మన్నాను కురిపించాడు, ప్రార్థిస్తే వర్షమును కురిపించాడు, ప్రార్థిస్తే ఆకాశము నుంచి అగ్నిని కురిపించాడు, ప్రార్థిస్తే ఆకాశములో వర్షం ఆగిపోయింది. ఆయన గద్దిస్తే ఆయన గాలి, సముద్రము, తుఫాను ఆగిపోయింది. దేవుని బిడ్డలారా, సమస్తము సాధ్యం ఆయన జీవితం. ఆయన యొక్క నామమే సమస్తము సాధ్యం చేయగలిగిన నామము ప్రభువైన యేసుక్రీస్తు నామం. ఒక వ్యభిచారములో పట్టబడిన స్త్రీని చంపడానికి ప్లాన్ చేస్తే ఆమెను క్షమించి బాగు చేసి ఆమెను పరిశుద్ధపరచడానికి దేవుడు ఎంతో ఉన్నతముగా ఉన్నాడు. ఆమెను శిక్షించకుండా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉంటున్నావో నీ జీవితంలో దేవుడు నూతనమైన కార్యములు చేస్తాడు. నూతనమైన కార్యములు చేస్తాడు. దిగులు పడమాకు, భయపడమాకు, ప్రతి విషయంలో భయపడమాకు.
ఒకసారి యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఒక అద్భుతం చదువుతా చూడండి. ఇదే పేతురు జీవితంలో ఒక అద్భుతము నేను చదువుతాను చూడండి. మీరు కూడా చూడండి. మత్తయి సువార్తలో మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన నేను చదువుతాను, మీరు వినండి. కొన్ని వచనాలు ఆ 17వ అధ్యాయంలో జరిగిన సంఘటన 24వ వచనము. ఈ విషయాన్ని చదువుతున్నాను చూడండి. 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషేకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు అరషేకేలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించుననెను. ఈ 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఇక్కడ ఒక సమస్య వచ్చింది. పన్ను కట్టే సమస్య వచ్చింది పేతురుకు. అలాగే ప్రభువుని కూడా అడుగుతున్నారు. ప్రభువుని కూడా పన్ను కట్టమంటున్నారు. అలాగే పేతురును పన్ను కట్టమంటున్నారు. ఇంతవరకు మీరు పన్ను కట్టలేదు, ఏంది మీ పరిస్థితి అని అరషేకేలు అను ఒక పన్ను వసూలు చేసే వ్యక్తి వచ్చి వారిని బలవంతం చేస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అది అవమానకరమైన పరిస్థితే. పన్ను కట్టండి, మరి అందరి ముందు అడుగుతున్నారో ఏమో తెలియదు. మొత్తానికి ప్రభువును అలాగే ఆ పేతురును అడుగుతూ ఉన్నాడు, పన్ను కట్టమని వసూలు అడుగుతున్నాడు. పేతురు ఆ విషయాన్ని ప్రభువు దగ్గరికి వెళ్ళి చెప్పినాడు. ప్రభు కూడా ఆలోచించినాడు, ఆయనను మనము మరి యొక్క దేశంలో ఉన్నాం, దేశం యొక్క చట్టాన్ని మనం గౌరవించాలి. సరే, ఏదైనా సరే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే చదువుదాం చూడండి. 17వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షేకేలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమని దేవుని బిడ్డారా, యేసు ప్రభువుని ఎట్లనైనా అవమానపరచాలా, ఎట్లనైనా డ్యామేజ్ చేయాలా అని చెప్పి ఆ పన్ను వసూలు చేసేవారు బలవంతం పెట్టిన ఆ విషయాన్ని మనం చూస్తే, ఇక ప్రభువు యొక్క కార్యం చూడండి ఎంత గొప్పగా. ఇదే పేతురు జీవితంలో విస్తారమైన చేపలు పట్టిన పేతురుకే చెప్పిండు, నువ్వు సముద్రంకు పోయి గాలం వెయ్యి, ఆ మొదటగా వచ్చి ఆ చేప వస్తుంది, అందులో 1 షేకేలు ఉంటే తీసుకొని వచ్చి నీకు నాకు పన్ను చెల్లించేసాయన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలని చేస్తాడు దేవుని బిడ్డలారా, ఎన్ని అద్భుతాలైన దేవుడు చేస్తాడు, ఎన్ని ఆశ్చర్య కార్యములనైనా దేవుడు చేయగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రములు కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వెళ్ళి చేప వల వేయి, గాలం వేసి చేపను పట్టుకో, దాంట్లో నోరు తెరిచి చూడు, దాంట్లో షేకేలు ఉంటుంది, దాన్ని తీసుకొని వచ్చి నీకు నాకు పన్ను చెల్లించేసాను. ఏంది దేవుని బిడ్డలారా ఇంత అద్భుతము! ఈరోజు ఇటువంటి అద్భుతాలు పేతురు జీవితంలో కలిగిన అద్భుత ఆ కార్యాలు మన జీవితంలో జరుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన సహోదరులారా, ప్రభువుకి ఏదైనా అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. ఒకసారి మనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 49వ వచనములో, అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి దుష్టులను వేరుపరుస్తాడంట. నీతి మంతులలో ఉన్న దుష్టులంట. నీతి మంతులని చెప్పుకుంటూ ఉంటారు చాలా మంది. వారిలో నుంచి దుష్టులను, అంటే నీతి మంతులలో దుష్టులు ఉన్నారని, నీతి మంతులలో నుండి దుష్టులను వేరుపరిచి, అంటే నీతి మంతుల నుండి, దేవుని బిడ్డారా, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన ఏమైనా చేయగలడు. అరషేకేలు వసూలు అడిగిన పన్ను చెల్లించడానికి వచ్చిన ఆ వ్యక్తి, ఆ పన్నును అడిగిన వ్యక్తి, అతని జీవితంలో ఆశ్చర్యం ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి డబ్బులు, ఎవరు ఇచ్చినారు వీళ్ళకు అని తలకిందులైపోయినాడు. కారణం ఏంటంటే ఆయన సర్వాధికారం కలిగిన రాజు,
ఆ రాజునే పన్ను అడిగితే మరి చేప తీసుకొని వచ్చి పన్ను కట్టింది. ఈ అద్భుతం ఒకసారి ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప అద్భుతాలు చేస్తాడు. అందుకే ప్రభు యొక్క మహిమార్థమై ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి అడుగు మనం ముందుకేద్దాం. జీవితంలో అసాధ్యమైనటువంటి అన్నీ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అన్నీ ఉంటాయి. ఈ లోకంలో అన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రభు కూడా ఎదుర్కొన్నాడు. ఆయనకంటే అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ప్రాణం పెట్టాడు, ప్రాణం తీసుకున్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టి ప్రాణం తీసుకున్నాడు. మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు, సమాధిని ఓడించాడు. ఇప్పటికి తెరవబడి ఉంది, సజీవుడిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఇక నీ కొరకు నా కొరకు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఇన్ని అద్భుతాలు దేవుని బిడ్డలారా. 38 సంవత్సరాలు ఆ కోనేటి యొద్ద పడి ఉన్న ఆ వ్యక్తిని బాగు చేశాడు. 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని, ఆ వృద్ధురాలను బాగు చేసినాడు. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశాడు. చనిపోయిన యాయిరు కుమార్తెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూల పరిస్థితులలో దేవుడు నీకు మెండుగా సహాయము చేయునుగాక. దేవుడు నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యములు చేయునుగాక. ఏమైనా చేయగలిగిన దేవుని యొక్క మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పిల్లల విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ ఆత్మీయ జీవితం విషయంలో, ఒక్కోసారి ఏమన్నా ఆత్మీయ జీవితంలో కొనసాగలేక పడిపోతున్నావా? అయితే మళ్ళీ నిన్ను దేవుడు లేపుతాడు. ప్రార్థన చేయి. దేవుడి మాటలను నీతో మాట్లాడమని నాతో తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సమస్తమును ఆకాశములంట దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయంట. అంతరిక్షమున చౌదం చూడండి దేవుని బిడ్డలారా. ఆయన మహిమను నేను వివరించేది పెద్ద విషయం కాదు. నేనేదో పెద్ద తెలియపరిని, నేనేదో పెద్ద గొప్ప దైవ సేవకుని, గొప్ప ప్రవక్తని నేను చెప్పుకోవట్లా. లేకుంటే అనేకులు చెప్పుకుంటున్నారు, నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. యేసు రక్తమే జయం. కీర్తన 19వ కీర్తన చదువుకుందాం చూడండి. ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. పగటికి పగులు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసాను. ఏంది దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతం చేయగలిగిన దేవుడు. ఇక నేను ఆయన మహిమను వివరించడం ఏముంది? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ సహవాసంలో, నీ ఆత్మీయ పరిచర్య విషయంలో, నువ్వు చేస్తున్న సేవ విషయంలో, లేకుంటే నీ కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో నువ్వు ఉదయకాలమున లేచి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక నేను వివరించడం పెద్ద విషయం ఏం కాదు. ఆయన నామాన్ని, ఆయన యొక్క చేసిన ఆ యొక్క ప్రపంచం యొక్క ఈ ప్రపంచం యొక్క యావత్తును, సృష్టిని, ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి విషయంలో దేవుడు నీకు గొప్ప సహాయము చేయునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు వాక్యమును దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లార్డ్ ప్రేయర్ మినిస్ట్రీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి అనేకమైన సంగతులు, సందేశాలు మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరు కూడా రేయి మొదటి జామున 4 గంటల జరిగే లైవ్ ప్రార్థన, ఉదయకాల స్తుతి ప్రార్థన జరుగుతూ ఉంది. రండి, కలిసి మనం ప్రార్థన చేద్దాం. రండి, మనం కలిసి ప్రభుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం, మహిమపరుద్దాం, క్రీస్తు రాకడకు సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీకందరికీ వందనాలు.